కర్మ చేసినటువంటి కర్మ సిద్ధాంతం తప్పక అనుభవించక తప్పదు. ఇప్పుడు ఆయనకి స్టార్ట్ అయిపోయింది. స్వరూపానందకి అందుకే భయం పుట్టుకొని నేనేమైపోతానో, అటు వెళితే ఏమైపోతానో, ఇటు వెళితే ఏమైపోతానో, ఢిల్లీ వెళితే ఏమైపోతానో, లేకపోతే భాగ్యనగరం హైదరాబాద్ వెళితే ఏమైపోతానో, ఈ రాష్ట్రంలో నన్ను ఎవరో కూడా రానివ్వడం లేదు, అసహించుకుంటున్నారు, ఉమ్మి వేసేస్తున్నారని భయం పట్టుకొని మేకపోతు గంభీర నటిస్తూ ఉన్నాడు ఆయన. నాకు భయం లేదు, ఎవరికి నేను భయపడను. మరి ఎవరికి భయపడినప్పుడు ఎందుకు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాలి? మౌనంగా ఉండొచ్చు కదా. ఏమండి స్వరూపానంద గారు, మీరు ఎవరి మీద మీకు భయం లేనప్పుడు ఇప్పుడే మీకు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాలి? మీరు 5 ఏళ్ళు ఎప్పుడు పెట్టినప్పుడు మీరు ఈరోజు ఎందుకు పెట్టారు? భయం. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ యూపీఏ, ఇక్కడ ఎన్డీఏ కూటమి తప్పనిసరిగా మిమ్మల్ని విడిచిపెట్టదు. మీరు చేసిన ప్రతి తప్పు కూడా, ప్రతి దోషం కూడా రికార్డ్ అయి ఉన్నది. కాబట్టి మీకు భయం పట్టుకుంది పీఠంలో ఏమైపోతానని. కాబట్టి పిరికితనంతో ఈరోజు మీరు ఏదో కబుర్లు చెబుతూ నాకు భయం లేదని చెప్తున్నారు. తప్పనిసరిగా మీ కర్మ సిద్ధాంతం, మీ కర్మఫలాలు దగ్గరగా ఉన్నాయి. మీరు అనుభవించే స్థితి దగ్గరకు వచ్చేసింది. తప్పక ముసుగు తొలగిపోతుంది. ఈ విశాఖ శారదాపేట ముసుగు ఆనాడు గోవిందానంద స్వామి మీకు అడిగారు, దానికి సమాధానం మీరు చెప్పలే. మీకు సన్యాసం ఎవరిచ్చారు? విశాఖ శారదాపేటం ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు స్థాపించారు? మీ గురు పరంపర ఏమిటి? శారదాపీఠం అనే నామకరణం మీకు ఎక్కడిది? శృంగేరి వారు ఎప్పుడు ఇచ్చారు? చాలా గోవిందానంద స్వామి అడిగారు ఆ రోజే మీరు మౌనం వహించేసి ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారు. కాబట్టి మీ మోసాలు కట్టిపెట్టండి. ఇక మీ తట్టాపుట్ట సరిదేయండి, ఎక్కడికో పోండి. కనీసం ధర్మం కోసం, హిందూ ధర్మం ప్రశాంతంగా అయినా ఉంటుంది, హిందువులు ప్రశాంతంగా ఉంటారు. ఇలాంటి మోసాలు, ఇలాంటివన్నీ కూడా కట్టిపెట్టే సమయం ఆసన్నమైందని ఆ భగవంతుడు మీకు తప్పనిసరిగా ఆ శిక్ష పడక తప్పదు. ఎవరైతే హిందుత్వాన్ని అమ్మేశారో జగన్మోహన్ రెడ్డికి ముద్దులు పెట్టి, జగన్మోహన్ రెడ్డికి ముద్దులు స్వామిగా పేరు తెచ్చుకొని, ముద్దుల స్వామి అనిపించుకొని ఆయన చేస్తున్నటువంటి ఏమండి పాస్టర్లకు జీతాలు ఇచ్చి, మౌలీలకు జీతాలు ఇచ్చి, దాదాపుగా రాష్ట్రంలో 31,000 మందికి 100 కోట్ల రూపాయలు ఇచ్చారే. మా హిందూ దేవాలయాలకి ఊరికొక రామ మందిరం ఉంటుంది, ఊరికొక 2-3 ఆలయాలు ఉంటాయి, వాటికి ఇవ్వండి గౌరవ వేతనం అని ఎప్పుడైనా మీరు అర్చకుల మాట ఎప్పుడైనా మీరు వెనకేసుకున్నారా? మా అర్చకులు తినడానికి తిండి లేక, ధూపదీప నైవేద్యాలు పెట్టలేక అల్లాడిపోతున్నారు. మా హిందూ దేవాలయాల్లో డబ్బు ఇతర మతాలకు ఇవ్వడం ఏంటి? మా హిందువులు హుండీలో వేసిన ధనాన్ని మా పూజారులకి, మా అర్చకులకి, మా బ్రాహ్మణులకి ఎందుకు మీరు ఇవ్వడం లేదు ఎప్పుడైనా అడిగారా? ముద్దులు పెట్టుకోవడమే మీ వంతు. చాలు, మీ ముద్దులు ఇక చాలు. ఇక గుద్దులే ఉన్నాయి. ఆ ముద్దులన్నీ అయిపోయి ఇక గుద్దులు మిగిలే మీకు. హిందూ సమాజం తప్పనిసరిగా